అందరికీ నమస్కారం. ప్రియమైన అతిథులకు, వేదికలు అలంకరించిన పెద్దలకు, ఇచ్చడికి విచ్చేసిన వీర సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనకెంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే ప్రజల కోసం, సమాజంలో మార్పు కోసం ఏర్పడిన మన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవము ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రజల బాధలు, రైతు సమస్యలు, యువత ఆశయాలు ఇవన్నీ గమనించి ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని తీసుకురావాలనే సంకల్పంతో మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించినారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రజల కోసం నిలబడే నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఆదర్శం. ఆయన చెప్పే మాట మనకెప్పుడు ప్రేరణ ఇస్తుంది. రాజకీయాలు పదవుల కోసం కాదు, సేవ కోసం అనేది. ఈ 13 సంవత్సరాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సవాళ్లు వచ్చినా ప్రతి కార్యకర్త కష్టంతో జనసేన పార్టీ ప్రజల ఉదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ముందు కూడా మనమందరము పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల కోసం నిరంతరంగా కష్టపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ ఉద్యమి కార్యక్రమం కూడా ఇప్పుడు 17వ తారీఖు వరకు మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. చివరగా ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై జనసేన. అలాగే ఈరోజు 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి జన సైనికులకు, జనసేన నాయకులకు, వీరమణి మహిళలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మార్నింగ్ ప్రథమ నందిలో ప్రత్యేక పూజలు అయితేనేమి, వాసు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పద్మావతి నగర్ లో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్, జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా మేము పరివర్తన సెంటర్ లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఆశయాలు. అన్ని పార్టీల్లా కాకుండా ఈ పార్టీ ఏంటంటే ప్రత్యేకత. ఆవిర్భావం సందర్భంగా కూడా కార్యకర్తలను, ప్రజలను అందరినీ సేవా మార్గంలో తీసుకెళ్లే విధంగా కళ్యాణ్ గారు ఈరోజు ఆయన నిర్దేశం మేరకు ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా పెద్దలు చెప్పిన విధంగా ఈరోజు ఉద్యమి కార్యక్రమం జరుగుతుంది. దాన్ని యాక్చువల్ గా ఫిబ్రవరి 16 నుంచి 10 వరకు క్లోజ్ చేయాలనుకున్నారు. కొంతమంది ఇంకా చేసుకునే వాళ్ళు ఉన్నారని దాన్ని 17 వరకు పొడిగించినారు. సో ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ సభ్యత్వం తీసుకొని పార్టీలో మింగిల్ కావాల్సిందిగా కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 13 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు విలువైన రోడ్లు అయితేనేమి, పల్లె బాట అయితేనేమి, అడవి తల్లి బాట అయితేనేమి, పిఠాపురంలో అనాథలకి అతని శాలరీ సైతం వెచ్చించి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన ఆశయాల్లో మేము ఎల్లప్పుడూ ఆయన చెప్తాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి. ఈరోజు నంద్యాల పట్టణంలో జిల్లా కేంద్రంలో జనసేన నాయకులు శ్రీ భవనాసి శ్రీనివాస్ గారు, వాసయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం, జనసేన జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు వారి భవనాసి గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షన నిర్వహించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు
జన సైనికుల తరఫున తెలియజేస్తున్నాం. అదే విధంగా రాష్ట్ర నాయకుడు అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణ పరిరక్షణే అభివృద్ధి ధ్యేయంగా ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, ఈ 7 సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ విలువలతో కూడిన సేవా రాజకీయాలను ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, జనసేన నాయకులు అంకిత భావంతో పార్టీ బలోపేతం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఇచ్చిన బాధ్యతను విస్మరించకుండా ప్రజల పట్ల చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నటువంటి పనితీరును మనం చూస్తున్నాం. ఈ రాజకీయాలు జవాబుదారీతనంగా స్పందించే నాయకునిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రజాదరణ పొందుతున్నారు అని తెలియజేసుకుంటున్నారు.